మీతో స్నేహం చేసేవారు ఊకే మీ తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళ నుంచి తొందరగా మీరు ప్రత్యేకించబడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. సామెతల గ్రంథం 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమును దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్ర భేదము చెయ్యును. మన బంధాన్ని కొనసాగించాలనుకునే వాళ్ళు తప్పులు ఎత్తుకోరు, క్షమించి వదిలేయాలనుకుంటారు. ఎవరైతే మిత్ర భేదం చేయాలనుకుంటున్నారో మాటి మాటికి తప్పులు ఎత్తి చూపిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే భేదాలు క్రియేట్ అవుతాయి. అంటే నీకంటే నేనే గ్రేట్ అని చెప్పుకోవడానికి తప్పులు ఎత్తి చూపిస్తారు. నువ్వు నాకంటే గొప్పడివి అనడానికి తన సొంత తప్పుల్ని ఎత్తుకుంటే, తప్పుల్ని కప్పుకుంటూ ఇద్దరం సమానమే అనుకుంటూ సర్దుకుని పోయేవారు నిజమైన ప్రేమికులు, నిజమైన స్నేహితులు. ఈరోజు స్నేహితుల్లో బాగా బలంగా ఉన్నవాడు, డబ్బులో బలంగా ఉన్నవాడు, జ్ఞానంలో బలంగా ఉన్నవాడు మిగతా వాళ్ళందరినీ తక్కువ చేసి చూస్తా ఉంటాడు. తప్పులు ఎత్తి బాడీ షేమింగ్ కావచ్చు, వాళ్ళ చిన్న చిన్న బలహీనతలు కావచ్చు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది ఫ్యాషన్. బట్ ఆ స్నేహం నీ జీవితానికి నాశనాన్ని దగ్గరికి తీసుకొస్తుంది. త్వరగా ఆ స్నేహాన్ని వదులుకుంటే ఎంతో మంచిది. ఎందుకంటే ప్రేమ వృద్ధికి చేయగోరువాడు తప్పులను కప్పేస్తాడు. మన తల్లిదండ్రులను గమనిస్తే నిజమైన ప్రేమ అనేది ఏంటో మనకు తెలుసు. చిన్నప్పుడు మన మీద ఎవరైనా బయట వచ్చి కంప్లైంట్ చేస్తే నా కొడుకు అలాంటోడు కాదు, నా కూతురు అలాంటిది కాదు అని మన తప్పులు కప్పుతారు. ఎందుకంటే ఆ బంధాన్ని ఇంకా బలపరచడానికి. వాళ్ళకి ఎవరు చెప్పారు వాక్యం ఎవరు చెప్పు, వారి హృదయం మంది రాయబడింది. నిజమైన ప్రేమ అంటే అదే. అలాంటి ప్రేమ, అలాంటి స్నేహం కలిగి ఉండి ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు.